కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అవిశ్వాస తీర్మానాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేట జిల్లా నేరేడ్చర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబుపై మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఎన్నికల అధికారి హుజూర్నగర్ ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నీలుగొండ వెంకటేశ్వర్ల సమక్షంలో అవిశ్వాస తీర్మానం నిర్వహించారు. ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వివరించారు. నేరేడ్చర్ల మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్లతో పాటు 20 ఎక్స్-అఫీషియో ఓట్లుండగా మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు 20 ఎక్స్-అఫీషియో సభ్యులు గైర్హాజరయ్యారు. సమావేశానికి 13 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఓటు వేయడంతో చైర్మన్ జయబాబుపై అవిశ్వాసం నెగ్గినట్లు ప్రకటించారు. సమావేశ వివరాలు జిల్లా కలెక్టర్కి పంపుతున్నట్లు ఆర్డీఓ తెలియజేశారు. 3-4 రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసుకుని కొత్త చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు నేరేడ్చర్ల మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయబాబు గారి పైన సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ద్వారా విశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. దానిపైన కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు సమర్పించి ఈరోజు అవిశ్వాస తీర్మానము సమావేశం నిర్వహించడానికి నన్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈరోజు చందమల్ల జయబాబు గారి పైన అవిశ్వాస తీర్మానానికి సభ్యులకు కోరము సరిపోయింది. అలాగే వారికి అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య కూడా మనకు సరిపోయినందున చందమల్ల జయబాబు గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. సో మొత్తం మనకు 16 మంది సభ్యులు ఉన్నారు. 2 ఎక్స్-అఫీషియో 16 మంది సభ్యులు 16 మంది సభ్యుల్లో 2 ఎక్స్-అఫీషియో. సో మొత్తం 16 మందిలో మనకు ఈరోజు 13 మంది హాజరయ్యారు. 2 ఎక్స్-అఫీషియో సభ్యులు, చైర్మన్ అటెండ్ కాలేదు. మిగతా మొత్తం 13 మంది కూడా విశ్వాస తీర్మానానికి అనుకూలంగానే వారు మద్దతు తెలిపినారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విప్ జారీ చేశారు కదా, ఆ అభ్యర్థి వాళ్ళు ఎటువంటి? సో అంటే విప్ సంబంధించి మనకు ఏమి లేదండి, అది జిల్లా కలెక్టర్ గారికి పంపిస్తాము. విప్ జారీ చేయడము అనేది ఇక్కడ సమావేశంలో ఏమి ఉండదు. సో దాని తర్వాత పరిణామాలు వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన డిస్కషన్ ఏమి ఉండదు. సో అది మేము కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చిన తీర్మానం మనం అన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది ఈ మినిట్స్తో పాటు.